హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చికెన్ కబాబ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడా మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. మా వీడియోని సపోర్ట్ చేయడానికి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇక్కడ ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అలాగే ఒక ఎగ్, బ్రెడ్ క్రమ్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో చికెన్ వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, తగినంత సాల్ట్, అలాగే ఒక స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీనికి బ్రెడ్ క్రమ్స్, అలాగే బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడైన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మరగనివ్వాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దిగా చిన్న ఉండలుగా చేసుకొని గుండ్రంగా ఒత్తుకొని నూనెలో దోరగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. అలాగే మిగిలిన మిశ్రమాన్ని కూడా మొత్తం ఇలాగే వేయించుకోవాలి. చివరగా ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన చికెన్ కబాబ్ తయారైపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.